హాయ్ అశోక్ సార్, ఎలా హాయ్ ఉన్నారు? హాయ్ అండి. హాయ్ లక్ష్మణ్ గారు. ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ అండి. మీరు ఒక రియల్ టైమ్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అందుకే ఏంటంటే ఎక్కువగా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఓకే. ఓకే. ఎక్కువగా జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు, కెరీర్ గ్యాప్ వాళ్ళు, ప్లస్ ఎవరైతే అదర్ నాన్ ఐటీలో వర్క్ చేస్తూ లేకపోతే అదర్ డొమైన్లో వర్క్ చేస్తూ మేము ఐటీ ఇండస్ట్రీ సైడ్ వద్దాం అనుకుంటున్నాము, మాకు బట్ మేము కోడింగ్ చేయలేకపోతున్నాము, ఎక్కువ డెప్త్గా అడుగుతున్నారు, అసలు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మాకు రావట్లేదు, కొంత లో కోడింగ్లో ఉండేవి ఒక 20% 30% అలా కోడింగ్ ఉండేవి మేము మేనేజ్ చేయగలుగుతాము, అలాంటి ఏమైనా జాబ్స్ ఉంటే బెటర్ అని నన్ను చాలామంది అడుగుతుంటారు ఎప్పుడు. ఓకే. హ్మ్. హ్మ్. సో, నేనెప్పుడు ఎక్కువగా సజెస్ట్ చేసేదేంటంటే ఎస్ఏపీ ఒకటి చేస్తుంటాను. ప్లస్ ఒరాకిల్‌కి సంబంధించినవి చేస్తుంటాను. అండ్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్‌వి ఎంఎస్ డైనమిక్స్ అని, ఎంఎస్ ఫైనాన్షియల్ అని, సీఆర్ఎం అని, ఓకే. ఇవన్నీ చాలా ఉంటాయి. అవి నేను సజెస్ట్ చేస్తుంటా. బట్ ఆహ్, వీటిలో గూడా మళ్ళీ కన్‌ఫ్యూజన్. ఏవి తీసుకుంటే మంచి ఫ్యూచర్ గూడా ఉండాలి. అండ్ కొంత ఈజీగా జాబొచ్చేవి. కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉండి ఈజీగా జాబొచ్చేవి. మీ ఒపీనియన్ ఏంటి? వీటిలో ఏది బెస్ట్‌గా ఉంటుందంటారు? షూర్ అండి. సో, నేను యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్‌ఎం మీదనే వర్క్ చేస్తాను. ఓకే. సో, నాకు ఆల్మోస్ట్ 12+ ఎక్స్‌పీరియన్స్. మై రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో సేమ్. ఓహ్! సో, సూపర్. నాకు ఈ ఇండస్ట్రీ మీద నాకు ఐడియా ఉంది గాబటికి, ఈ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. సో, బేసికల్‌గా నేను 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టెక్నాలజీ వచ్చేసి డిఫరెంట్. బట్ ప్రెజెంట్ ద ఫీచర్స్ అండ్ ఆల్ ఇట్స్ డిఫరెంట్. సో, డౌన్ ద లైన్ 12 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ ప్రాజెక్ట్ using the CRM technology itself before 10 years. So ఓకే. let's say the project is taking almost 6 months. At least it will take the 6 months if you work as a 5 members in a team. అండ్ ఇది మనం ఒక లార్జ్ స్కేల్ బిజినెస్కి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, జస్ట్ అజ్యూమ్. ఓకే. సో మీకు ఒక కంపారిజన్ కోసం ఒక ఐడియా, వీఆర్ అజ్యూమింగ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ ద లార్జ్ స్కేల్ బిజినెస్, లార్జ్ స్కేల్ సెక్టార్ బిజినెస్, అండ్ సెట్టింగ్ అప్ ద సిఆర్ఎం సిస్టమ్, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం సిస్టమ్ 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్ ఇన్ కేస్ 5 డెవలపర్స్ వర్క్ చేస్తే కంటిన్యూగా ఫుల్ టైము, ఇట్ టేక్ 6 మంత్స్. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బెనిఫిట్స్ ఆర్ ఫీచర్స్, అప్డేటెడ్ ఫీచర్స్ ఇన్ ద డైనమిక్స్ సిఆర్ఎం. సో ఇప్పుడు మనం చూసుకుంటే వీ కెన్ కట్ డౌన్ ద ఎఫర్ట్స్, హ్యూమన్ ఎఫర్ట్స్, అండ్ వీ కెన్ ఫినిష్ ద సేమ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద 3 months. ఓకే. సో ఆల్మోస్ట్ 50% రెడ్యూస్, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద సిఆర్ఎం. ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ సిఆర్ఎం వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే. లైక్ ఇప్పుడు మనకి కోడింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఎఫర్ట్స్ ఆల్సో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం కస్టమ్ కోడింగ్కి వెళ్తున్నామంటే బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, టెస్టింగ్ అవును. ఎక్కువ చేయాలి కదా. హ్మ్. సో స్టెబిలిటీగా తీసుకురావడానికి వీ హ్యావ్ టు డూ ద ఫుల్ టెస్టింగ్. ఓకే. మెనీ సినారియోస్ వీ హ్యావ్ టు కవర్ సిన్స్ ఇట్ ఈస్ కస్టమ్ లాజిక్. వెరాజ్ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసామనుకోండి, హ్మ్. మీకు సిస్టమే ఇస్తుంది కాన్ఫిగరేషన్ మోడల్లో. సిస్టమ్ యూస్ చేసి ఆ సిస్టమ్ని మనం కాన్ఫిగర్ చేసి యూస్ చేసుకుంటే అక్కడ బగ్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అవునవును. సో ఆటోమేటిక్గా మనకి హ్యూమన్ ఎఫర్ట్స్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ తీసుకొచ్చారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. హుహు. మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఐటీ ఇండస్ట్రీలో లార్జెస్ట్ కంపెనీ. సో అవును. వాళ్ళు ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ టూల్స్ మీద ఓకే. టు మేక్ ఇట్ సక్సెస్. ఆల్రెడీ సక్సీడెడ్, వీ హ్యావ్ ద సఫిషియంట్ క్లయింట్ బేస్. మన ప్రాపర్ క్లయింట్ బేస్ ఉన్నది. బట్ లెట్స్ ఏ ఈ టూల్ యూజ్ చేసి నేను ఒక 1 వీక్లోనే ఒక స్మాల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతాను సింగిల్గా. ఓహ్! సో ఓకే. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్ అనేవి ఉన్నవి. అది మనకు బెనిఫిట్. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఇంకా చాలా ఏ టూల్స్ కూడా ఇంటిగ్రేట్ అయిపోయింది. ఏ టూల్స్ కూడా మనం ఏ టూల్ హెల్ప్ తీసుకొని కూడా కోడ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. మనకి ఆల్మోస్ట్ ఒక 100%లో 70% ఆఫ్ ద రిక్వైర్మెంట్ వీ కెన్ ఫుల్ఫిల్ వితౌట్ కోడింగ్, వితౌట్ ఎనీ కోడింగ్. ఓకే. సో ఆ 30% అనేది ఏదైతే ఉందో కోడింగ్, లైక్ మనం ఏ టూల్ ఉంటుంది, ఏ టూల్ హెల్ప్ తీసుకొని రాయొచ్చు. బట్ ఏ టూల్ హెల్ప్ తీసుకోవాలంటే 100% క్వాలిటీ కోడ్ ఇవ్వదు. ఇట్ హ్మ్. విల్ జస్ట్ గివ్ ఆల్మోస్ట్ 90 to 95% వరకు ఇచ్చేస్తుంది.
సో, ఆ 5% ఎర్రర్ ఐడెంటిఫై చేయాలంటే యూ నీడ్ టు హావ్ సమ్ బేసిక్ అండర్‌స్టాండింగ్. బేసిక్స్ తెలిసుంటేనే అది రైటా, రాంగ్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు గదా! ఓహ్! యాహ్! సో, ఆ బేసిక్ ఫౌండేషన్ మనం ఫార్మ్ చేసుకుంటే కోడ్ అనేది ఈజీ అయిపోద్ది. ఈవెన్ ఎవరికైతే కోడింగ్ అంటే భయముంటుందో హ్మ్. వాళ్ళకి కూడా ఈజీ అయిపోద్ది. జస్ట్ బేసిక్స్ ఒకటి నేర్చుకోవాలి. ఓకే. ఏ టూల్ హెల్ప్ తీసుకొని మనం కోడ్ ఆటోమేటిక్‌గా రాయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు అది ఒక ఇది బెనిఫిట్. ఆహ్, అసలు ఏవి మంచి పాపులర్‌గున్నాయి మార్కెట్‌లో? అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ మోడల్స్ చాలా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఉన్నాయి. హె హ్యూమన్ కరెక్ట్. రిసోర్స్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఓకే. సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. అకౌంటింగ్ అని ఉంటాయి. ఓకే. వీటిలో యాహ్! అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ అని ఈ మధ్య వచ్చాయి కొత్తవి. మరి కరెక్ట్. వీటిలో బాగా పాపులర్‌వి ఏ మోడల్స్ ఉంటాయి? ఏవైతే బెస్ట్ అంటారు? కొంత లో కోడింగ్‌తో. యాహ్! సో, మీకు యాక్చువల్‌గా డైనమిక్ 365 అనేది ప్లాట్‌ఫామ్. ఓకే. డైనమిక్ 365 ప్లాట్‌ఫామ్ కింద మనకి మల్టిపుల్ టూల్స్ అనేవి, ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి మైక్రోసాఫ్ట్ వాళ్ళయి. హ్మ్. సీఆర్ఎం అనేది ఒక ప్రొడక్టు. సీఆర్ఎం వి ఆల్సో కాల్ ఇట్ యాస్ ఎ కస్టమర్ ఎంగేజ్‌మెంట్. ఓకే. ఓకే. అండ్ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ ఎఫ్&ఓ అనేది ఒక ప్రొడక్టు. హ్మ్. బిజినెస్ సెంట్రల్ అనేది ఒక ప్రొడక్టు. అలా మనకు ఆల్మోస్ట్ 5-6 ప్రొడక్ట్స్ అనేవి ఉన్నవి. ఓకే. ఓకే. సో, కమింగ్ మనం లైక్ నేను వర్క్ చేసేది వచ్చేసి సీఆర్ఎం రిలేటెడ్ టూల్. సీఆర్ఎం ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ విల్ సూట్ ఫర్ ద ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. వెదర్ హుహు. ఇట్ ఈస్ స్మాల్ బిజినెస్, లార్జ్ బిజినెస్. సో, లైక్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సీఆర్ఎం ఈస్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. ఈ సీఆర్ఎంలో మనకి 3 మాడ్యూల్స్ ఉంటవి ఈ ప్రొడక్ట్‌లో. సేల్స్ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్, మార్కెటింగ్ మాడ్యూల్. ఓకే. ఈ 3 మాడ్యూల్స్ అనేది ఇఫ్ యూ టేక్ ఎనీ బిజినెస్, మీరు ఏ బిజినెస్ తీసుకున్నా సరే ఈ 3 మాడ్యూల్స్ కామన్ గదా! అవును. మార్కెటింగ్ ఉండాలి ఏదైనా ఒక బిజినెస్‌కి. సేల్స్ కంపల్సరీ ఉండాలి. అవును. సర్వీస్ ప్రాపర్ సర్వీస్ ఉండాలి. సర్వీస్ మీన్స్ లైక్ మనం ఇప్పుడు లైక్ ఒక ఎలక్ట్రానిక్ తీసుకున్నాము. వాటర్ ప్యూరిఫైయర్ తీసుకున్నాము. దే విల్ హావ్ సమ్ జనరల్ సర్వీసెస్ రైట్? ఇయర్‌లీ 3 రైట్. టైమ్స్, 4 టైమ్స్ హ్మ్. ఫ్రీ సర్వీస్ ఉంటాయి గదా! సో, ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం మాన్యువల్‌గా నోట్ డౌన్ చేసుకోవటం ఇట్స్ డిఫికల్ట్. సిస్టమే మనకి ఈ కస్టమర్‌కి ఈ టైంలో ఈ సర్వీస్ అనేది పెండింగ్ ఉందని సిస్టమే అలర్ట్ చేయాలి. ఓకే. మనకిప్పుడు 10,000 ప్లస్ 1,00,000 కస్టమర్స్ ఉన్నారు. 1,00,000 కస్టమర్స్ ఉన్నప్పుడు సిస్టమ్ ఈస్ మాండేటరీ. అవును. మాన్యువల్‌గా ఇట్స్ ఇంపాసిబుల్. సో, ఆ కైండ్ ఆఫ్ సెటప్ అనేది మనం ఈజీగా సీఆర్ఎంలో చేయొచ్చు. సో, ఓకే. సీఆర్ఎం ప్రొడక్ట్ అనేది వి హావ్ ద ప్రాపర్ క్లయింట్ బేస్ అండ్ ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ ఇట్. ఐయామ్ నాట్ సేయింగ్ అదర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్. హ్మ్. డైనమిక్ 365లో ఉన్న ప్లాట్‌ఫామ్‌లో వేరే ప్రొడక్ట్స్ ఏంటంటే, వేరే ప్రొడక్ట్స్ యూజ్‌ఫుల్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ. ఇప్పుడు బిజినెస్ సెంట్రల్ తీసుకుంటే, దిస్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ ఆల్ ద బిజినెస్ క్రైటీరియా. హ్మ్. హ్మ్. సో, లైక్ ఫైనాన్షియల్ రిలేటెడ్, ఆర్డర్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు పెద్ద సెక్టార్ బిజినెస్ తీసుకుంటే, వాళ్ళకి టాక్స్ అవనేది ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. ఇన్వాయిస్, టాక్స్. సో, ఆ సిట్యుయేషన్‌లో లార్జ్ స్కేల్ బిజినెస్‌కి ఈ బిజినెస్ సెంట్రల్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అండ్ ఎఫ్&ఓ ఫైనాన్స్ అండ్ ఆపరేషన్ రిలేటెడ్ అనేది మ్యాండేటరీ. ఓకే. బట్ స్మాల్ స్కేల్ బిజినెస్ అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ స్కేల్ ఆర్ లార్జ్ స్కేల్, సీఆర్ఎం అనేది యూజ్ అవుద్ది. ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ లార్జ్. సీఆర్ఎం ఈస్ మ్యాండేటరీ. సీఆర్ఎంలో సేల్స్, సర్వీసు, మార్కెటింగ్ అనేది మేనేజ్ చేయడానికి సీఆర్ఎం ఈస్ మ్యాండేటరీ. ఓకే. వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ థింగ్స్ కావాలి అంటే అలాంగ్ విత్ ద సీఆర్ఎం, ఎఫ్&ఓ గానీ, బిజినెస్ సెంట్రల్ గానీ ఫైనాన్షియల్ రిలేటెడ్‌వి యూజ్ చేస్తారు. బట్ హియర్ ద సీఆర్ఎం ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. ఓకే. ఫైన్. ఇవి ఈ టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఇవి మోడల్స్ యూజ్ చేసి మనం అసలు ఏ డొమైన్స్‌లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? మీరెలా చెప్పగలరు ఇది ఫ్యూచర్ కూడా బావుంటుంది. కరెంట్ ఐడెంటిటీస్‌లో కూడా బావుంటుంది. ఏ డొమైన్స్‌లో ఏ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ టెక్నాలజీస్ అనేది చెప్పగలరా? యాహ్! గుడ్ క్వెషన్ అండి. సో, లైక్ ఐ సెడ్ మనకి సీఆర్ఎం అనేది స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు ఏ బిజినెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సెక్టార్ పరంగా అంటే లైక్ మీకు ఫైనాన్షియల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్‌లో యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. సర్వీస్ సెక్టార్, సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా! కొన్ని కంపెనీస్. హ్మ్. సర్వీస్ సెక్టార్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఎనీ కైండ్ ఆఫ్ సెక్టార్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. ఓకే. ఫైన్. సో, ఇది ఇన్ కేస్ నేనిప్పుడు ఎంఎస్ డైనమిక్స్ 365 నేర్చుకోవాలనుకుంటున్నాను విత్ లో కోడింగ్. మరి దీనికి డ్యూరేషన్ ఎన్ని రోజులు పట్టొచ్చు? ఆ కోర్స్ నేర్చుకోవాలంటే? మీకు వన్ మోర్ థింగ్ మనం ఏ కోర్స్ నేర్చుకున్నా సరే
హ్మ్. మనం ప్రైమరీగా చెక్ చేసుకోవాలి థింగ్స్ 3 థింగ్స్ అండి. చెక్ చేసుకోవాలి. అండ్ ఓకే. మన కోర్స్ నేర్చుకున్న తర్వాత కాల్స్ లేదు అంటే గ్యాప్ వచ్చిందనుకోండి స్టూడెంట్ మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, మేక్ యెస్. ష్యూర్ మన కాల్స్ ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే ఫ్యూచర్ స్కోప్ 10 ఇయర్స్ అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ మనం మళ్ళా స్విచ్ యెస్. అవ్వకుండా చూసుకోవాలి. అలాగే మెంటర్, రైట్ మెంటర్‌ని చూజ్ చేసుకోవాలి. ఈ 3 ఓకే. థింగ్స్ ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్‌లో ఏది మనకి ప్రాపర్‌గా లేకపోయినా ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ టెక్నాలజీ సో 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఓకే. నాట్ గుడ్ అది డిఫికల్ట్ టు సెటిల్ ఇన్ ద జాబ్. సేమ్ టైము అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. యాహ్! అతనికి క్యాండిడేట్ ఆల్సో ఇంట్రెస్ట్ లేకుండా వచ్చి నేర్చుకున్నా కూడా అసలు ఉండదు. సక్సెస్ కాలేదు. సక్సెస్ అవ్వలేరు. అది వెరీ వెరీ హ్మ్. ఇంపార్టెంట్. ఓకే. ఏదో ఎవరో నేర్చుకున్నారు, ఎవరికో జాబ్ వచ్చిందని అది బ్లైండ్‌గా వచ్చి ఇది యాహ్! నేర్చుకొని ఈ కోర్స్ అంటే ఇదనే కాదు. ఏదైనా సరే అసలు ఏదైనా ఇంట్రెస్ట్ సరే. లేకపోతే హ్మ్. కష్టమవుతుంది. సో, సో ఇప్పుడు ఎలా ఉందంటే జాయిన్ అయ్యేంత వరకున్న ఇంట్రెస్ట్ జాబ్ చేయాలని ఉంది కానీ, ఆ జాబ్ కోసం నువ్వేం జేస్తున్నావు? హ్మ్. ఆ ఇంట్రెస్ట్, ఎంకరేజ్‌మెంట్ అక్కడ లేదు. నాకు జాబ్ చేయాలి. నేను వేరే వాళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. నాకు మ్యారేజ్ అవ్వతలేదు ఇప్పుడు చాలామంది. నాకు సాఫ్ట్‌వేర్ హుహుహు. జాబ్ వస్తేనే ఏదైనా ఒక జాబ్ వస్తేనే మ్యారేజ్ అవుద్ది. బట్ నువ్వు ఆ జాబ్ కోసం ఏం చేస్తున్నావు ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్‌ని చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కష్టపడతారు. ఒక జాబ్ క్రాక్ అవును. చేయాలంటే. డైలీ 12 ఇయర్స్ ఉంటారు. 8 అవర్స్ ఉంటారు. 12 అవర్స్ ఉంటారు. బట్ అవును. ఇక్కడ ఈ టెక్నాలజీలో సో, డైలీ ఒక 5 అవర్స్ 3 మంత్స్ కష్టపడితే చాలు. అది క్వాలిటీ అవర్స్. అవర్స్ కూడా క్వాలిటీ ఉండాలి. లైక్ ఇప్పుడొక మీరు నేర్చుకునేటప్పుడు జస్ట్ ఒక సెషన్‌లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిపోయి ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ యువర్ ఓన్ యాక్టివిటీ, యూ ఆర్ ప్లేయింగ్ సమ్ గేమ్స్ ఆన్ ద ఫోన్ ఆర్ యూ ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్. అప్పుడు అర్థం కావట్లేదు నాకు టెక్నాలజీ అంటే డెఫినెట్‌గా అర్థం కాదు. మీరు కాన్సంట్రేట్ హ్మ్. పెట్టి వింటేనే కదా అర్థమయ్యేది. కంటిన్యూగా క్లాసెస్ అటెండ్ అవుతుండాలి. ప్లస్ కరెక్ట్. ప్రాక్టీస్ చేస్తుండాలి. అప్పుడే ఎవరైనా సక్సెస్ అవుతారు. డిసిప్లిన్, పంక్చువాలిటీ యాహ్! ఎవరైనా సక్సెస్ హ్మ్. అవుతారు. యాహ్! దట్ ఈస్ కరెక్ట్. ఏదో వచ్చాము, అటెండ్ అయ్యాము. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అటెండ్ అయ్యాము. లేకపోతే ఒక 2 డేస్ స్కిప్ చేసాము క్లాస్ అంటే అది ఏ టెక్నాలజీ అయినా అండర్‌స్టాండ్ కాదు. ఇంకా అది అవ్వదు. వదిలేసుకోవడం బెస్ట్. అవ్వదు. కరెక్ట్. హ్మ్. సో, ఓకే. మరి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్‌లో ఏ టెక్నాలజీని, ఏ జాబ్ రోల్ తీసుకున్నా గూడా జేడీ మల్టీ స్కిల్స్‌ని మెన్షన్ జేస్తున్నారు. హ్మ్. హ్మ్. మరి ఈ మీరు చెప్పిన ఎంఎస్ డైనమిక్స్ 365 అనే దానికి మరి ఒక్కటి నేర్చుకుంటే మనకి షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే అడిషనల్‌గా ఏదన్నా నేర్చుకోవాలా వీటితో పాటు? ఆహా! యాక్చువల్‌గా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సీఆర్ఎం అంటే మనకు కొన్ని స్కిల్స్ ఉంటాయండి రిలేటెడ్‌గా. లైక్ హ్మ్. పవర్ యాప్స్ రిలేటెడ్, పవర్ ఆటోమేట్, కాన్వాస్ యాప్, ఓకే. మోడల్ డ్రివెన్ యాప్స్ అండ్ ప్లగిన్స్, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ అని కొన్ని ఉంటవి. హ్మ్. ఎస్ఆర్ఎస్ రిపోర్ట్స్ అండ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ టెక్నాలజీస్. సో, ఓకే. అవన్నీ అడుగుతారు. సో, ఎవ్రీథింగ్ వి హావ్ టు లెర్న్. అవన్నీ కూడా కోర్స్‌లో పార్టే. సీఆర్ఎం కోర్స్‌లో ఓహ్! వాటెవర్ ఐ మెన్షన్డ్ హియర్ ఎవ్రీథింగ్ విల్ బి పార్ట్. సో, మీకు ఒక 10 పాయింట్స్ మెన్షన్ చేశారనుకోండి ఒక జాబ్ డిస్క్రిప్షన్‌లో. హ్మ్. జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? జాబ్ డిస్క్రిప్షన్ విల్ కమ్ ఫ్రమ్ ద ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ డిస్క్రిప్షన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆర్కిటెక్ట్ కానీ, టీమ్ లీడ్ దగ్గర నుంచి కానీ వస్తుంది. హ్మ్. ఓకే. సో, వాళ్ళకేంటంటే టీమ్ అంటే నాట్ ఓన్లీ ద వన్ పర్సన్ రైట్? వి ఆల్సో హావ్ 5 అట్‌లీస్ట్ 5-6 పర్సన్స్ మినిమమ్ టు మినిమమ్. హ్మ్. మాక్సిమం 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఓకే. ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు. సో, మీకు ఓకే. అక్కడ సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ఎవ్రీవన్ విల్ బి అవైలబుల్. సో, హ్మ్. మీకు జేడీలో ఒక 10 పాయింట్స్ ఇస్తే, ఆ 10 పాయింట్స్ కూడా కంపల్సరీ వచ్చుండాలని కాదు. యూ ఆర్ స్టిల్ ఎలిజిబుల్ టు అప్లై ద జాబ్. మీకు 1 ఆర్ 2 థింగ్స్ ప్రైమరీ స్కిల్స్ రాకపోయినా మీద మంచి ఫోకస్ చేయాలి యాహ్! ఫస్ట్. ప్రైమరీ స్కిల్స్ మీద ఫోకస్ చేసి, అక్కడ మన 1 ఆర్ 2 స్కిల్స్ రాకపోయినా ఇట్స్ ఓకే. ద టీమ్ ఈస్ దేర్ దే విల్ సపోర్ట్ యూ. బట్ ప్రైమరీ ఓకే. స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఫైన్. ఇన్ కేస్ ఇది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి ఫీచర్స్, ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు క్యాండిడేట్స్‌కి అలాంగ్ విత్ ట్రైనింగ్ సెషన్స్? సో, జాబ్ రావడానికి ఏమన్నా ప్లేస్‌మెంట్స్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటము, ఏదైనా వాళ్ళకి ఎగ్జామ్స్, టెస్ట్‌లు కండక్ట్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేపిస్తున్నారా? సో, ఎలాగా అడిషనల్ ఫీచర్స్, సర్వీసెస్ ఆర్ అవైలబుల్?
యెస్ అండి. సో, నేను యాక్చువల్‌గా నాకు ఐ డూ హావ్ ద 12 ఇయర్స్ ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఈ టెక్నాలజీలో. హ్మ్. అండ్ సో, ఈ టెక్నాలజీ మీద ఐ ఆల్సో ప్రొవైడింగ్ ద ట్రైనింగ్స్. ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఓకే. మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే లెట్ మీ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఐ విల్ జస్ట్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. మన ఎలా ఉంటుంది ఏంటి యాహ్! అనేది. లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ సీ మై స్క్రీన్. యాహ్! యాహ్! సో, మనకేంటి ఫస్ట్ సో, స్టూడెంట్స్‌కి వాళ్ళకొక ట్రయల్ సీరమ్ అనేది ఉంటుందండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు హ్మ్. ఒక ట్రయల్ సీరమ్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఓకే. విల్ బి అవైలబుల్ ఫర్ ద 60 డేస్. సో, మనం హ్మ్. క్లాస్ అయిపోయిన తర్వాత కంపల్సరీ దే డూ హావ్ ద అసైన్‌మెంట్స్. అసైన్‌మెంట్స్ అనేది మ్యాండేటరీ వెరీ, వెరీ మ్యాండేటరీ. మనం ఏ హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తీసుకున్నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు యెస్. హ్మ్. సపోజ్ ఒక 5 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ క్యాండిడేట్ ఉన్నాడు. లేదంటే 3 ఇయర్స్ క్యాండిడేట్ ఉన్నాడు. 7 ఇయర్స్, హ్మ్. 10 ఇయర్స్ క్యాండిడేట్ ఉన్నాడు. ఏదైనా ఒక సింపుల్ లాజిక్ రాయాలంటే తను రాసేది సేమ్, సీనియర్ పర్సన్ రాసేది సేమే ఉంటుంది గదా! ఆల్‌మోస్ట్. రైట్. అవునా? లైక్ ఒక ఫీల్డ్ అనేది షో హైడ్ చేయాలి. లేదంటే ఒక హ్మ్. ఫీల్డ్ క్రియేట్ చేయాలి. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్ క్రియేట్ చేయాలి. ఫీల్డ్ క్రియేట్ చేయాలంటే ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా అదే ప్రాసెస్ ఫాలో అవుతాడు. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాడు. సో, ఇక్కడ హ్మ్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది? 3 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది? ద ఇంపార్టెన్స్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ఇంపార్టెంట్. హ్యాండ్స్ ఆన్ యెస్. ఎక్స్‌పీరియన్స్ మనకి ఇంపార్టెంట్. ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం మీరు ఒక 5 ఇయర్స్ స్పెండ్ చేయండి. 2 ఇయర్స్ స్పెండ్ చేయండి. 3 ఇయర్స్ స్పెండ్ చేయండి కంటిన్యూగా. మీ సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోండి. అది మీరు గెయిన్ చేయలేరు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ రైట్. అనేది మనం నేర్చుకోవడం ద్వారా గెయిన్ చేయలేం. అది ప్రాక్టీస్‌లోనే వస్తది. ప్రాక్టీస్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. అది ఇంపార్టెంట్. సో, దట్స్ ద రీజన్ ఓకే. వి ఆర్ ఫోకసింగ్ మెయిన్‌లీ ఆన్ ద అసైన్‌మెంట్స్. మన కోర్స్ కంప్లీట్ అయిపోయే వరకు వాళ్ళకి ఆల్‌మోస్ట్ స్టూడెంట్స్‌కి ఆల్‌మోస్ట్ దే విల్ గెట్ 200-300 అసైన్‌మెంట్స్. సో, ఓహ్! ఇక్కడ మనకి సూపర్. ఆల్‌మోస్ట్ 100 ఉన్నవి. వి డూ హావ్ ద హ్మ్. సెపరేట్ అసైన్‌మెంట్స్ డాక్యుమెంట్స్ దేర్ హ్మ్. వేర్ దే విల్ గెట్ ద అందర్ 100. అలాగే సో, నైస్ వర్క్. యాహ్! అలాగే దే విల్ డూ ద డూయింగ్ 2 గ్రేట్ జాబ్. 3 ఓకే. 2-3 ప్రాజెక్ట్స్ కూడా చేస్తారండి. హ్మ్. హ్మ్. ఓకే. అట్‌లీస్ట్ అదే ఒక కావాలి. హ్యాండ్స్ ఆన్ హ్మ్. ఎక్స్‌పీరియన్సే కావాలి క్యాండిడేట్స్‌కి. హ్మ్. ఒక ఫుల్ టైమ్‌గా 2 ప్రాజెక్ట్స్ చేస్తారు. అండ్ ఓకే. మనం కోర్స్ నేర్పిస్తున్నాము. అసైన్‌మెంట్స్ ఇస్తున్నాము. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ద థింగ్ ఈస్ వాళ్ళు హ్మ్. రైట్ వేలో వస్తున్నారా లేదా? అది కూడా ఇంపార్టెంట్ గదా! మనం అవును. అసైన్‌మెంట్ ఇస్తున్నాం. వాళ్ళు ప్రాపర్‌గా చేయట్లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారంటే వాళ్ళకెలా తెలుస్తది? అది కరెక్టా? రాంగా అనేది? హ్మ్. హ్మ్. సో, అది మనం అవాయిడ్ చేయడానికి వాట్ వి ఆర్ డూయింగ్, వి ఆర్ ఆల్సో డూయింగ్ ద రివ్యూ. అసైన్‌మెంట్స్ అనేవి ఓకే. రివ్యూ చేస్తాం. రివ్యూ చేసి ఈచ్ క్యాండిడేట్ విల్ హావ్ దేర్ ఓన్ పర్సనల్ షీట్. అక్కడ వాళ్ళ హ్మ్. హ్మ్. అసైన్‌మెంట్ ఐడీ ఏంటి? అండ్ అసైన్‌మెంట్‌లో ఏ మిస్టేక్ చేశారు? ఎవ్రీ హ్మ్. స్టూడెంట్ టాస్క్ విల్ బి రివ్యూడ్ అండ్ వి మెన్షన్ ద కామెంట్స్ వాట్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్. ఓకే. ఓకే. సో, వన్స్ దే హావ్ టు ఫిక్స్ అండ్ దే హావ్ టు అప్డేట్ బ్యాక్ ద స్టేటస్. సో, అలా వాళ్ళ ఓకే. మిస్టేక్స్ వాళ్ళకర్థమవుతాయి. అది ఇంపార్టెంట్ మనకి. సో, యాహ్! మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు యూ నీడ్ టు హావ్ అట్‌లీస్ట్ 3-4 ఇయర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ లాగా వర్క్ చేయాలి. వర్క్ రైట్. చేయాలంటే ఈ ఎంట్రీ లెవెల్ మిస్టేక్స్ అన్నీ ఈ కోర్స్‌లోనే ఫినిష్ చేసుకోవాలి. ఈ కోర్స్‌లోనే యెస్. ఎంట్రీ లెవెల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడే మీకు అవాయిడ్ చేయాలి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఎంట్రీ లెవెల్ మిస్టేక్స్ అనేది రావద్దు. రైట్. లైక్ మీకు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారంటే కాంప్లెక్సిటీ అనేది అందరికీ కామన్. సీనియర్స్ హెల్ప్ చేస్తారు. మీ డౌట్ మీరు అడిగే డౌట్ వాలిడ్ అయినప్పుడు అది డౌట్ అడగటంలో ప్రాబ్లమ్ లేదు. మీరు సీనియర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వాలిడ్. బట్ నార్మల్ యెస్. సిల్లీ డౌట్ ఎంట్రీ లెవెల్ డౌట్స్ అడిగారనుకోండి. దట్ ఈస్ నాట్ గుడ్ కదా! ఇఫ్ యూ ఆర్ గోయింగ్ యాస్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్, యూ ఆర్ స్టిల్ ఆస్కింగ్ ఎంట్రీ లెవెల్ డౌట్స్. ఇట్స్ నాట్ గుడ్. సో, ఎంట్రీ హ్మ్. లెవెల్ యాహ్! డౌట్స్ వీ హావ్ టు క్లారిఫై ఇన్ ద సెషన్ ఇట్సెల్ఫ్. దట్ ఈస్ ద బెనిఫిట్. ఓకే. సో, అండ్ ఇది ఈ కోర్సు ఎవరు తీసుకుంటే బెస్ట్ అంటారు? ఎలాంటి టైప్ ఆఫ్ అందరూ ఎలిజిబులేనా? లేకపోతే ఓన్లీ పర్టిక్యులర్ డొమైన్, పర్టిక్యులర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అలాగ ఏమన్నా ఉందా? అహా! లేదండి. సో, కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నారు. బట్ దే హావ్ ద హ్మ్. హ్మ్.
డిఫరెంట్ డొమైన్, అవుట్‌డేటెడ్ డొమైన్‌లో ఉన్నారు. దే వాంట్ టు హ్మ్. స్విచ్ హ్మ్. టు డిమాండింగ్ టెక్నాలజీస్. వాళ్ళు కూడా చూజ్ ఓకే. చేసుకోవచ్చు. టెస్టింగ్‌లో ఉన్నారు, హుహు. లేదంటే వేరే టెక్నాలజీ ఉన్నారు. ఆ టెక్నాలజీలో ఓకే. కాల్స్ లేవు, లేదంటే సాలరీ హైక్స్ లేవు. సో, వాళ్ళు కూడా చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఓకే. ఓకే. స్టూడెంట్స్ అసైన్‌మెంట్స్‌కి డైలీ దే విల్ గెట్ ద రేటింగ్ యాస్ వెల్. ఇలా మనకు ఒక సిస్టమ్‌లో హ్మ్. ట్రాకింగ్ ఉంటుంది. ఓకే. 14 అసైన్‌మెంట్స్ దిస్ పర్సన్ సబ్మిటెడ్ సో ఫార్ 14 అసైన్‌మెంట్. దిస్ ఈస్ ఫ్రమ్ రన్నింగ్ బ్యాచ్. And హ్మ్. for each assignment, they're getting the reviews like this, the rating and the comments. ఓకే. And ఓకే. సూపర్. మన క్యాండిడేట్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే ఆల్సో గెట్ ద మాక్ ఇంటర్వ్యూస్. మాక్ ఇంటర్వ్యూస్ మనకి హుహు. ఎలా ఉంటాయి ఏంటి అనేది మన ఛానల్లో ఉన్నవి. ఓకే. కొంతమంది స్టూడెంట్స్కి మనం మాక్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. యూ కెన్ చెక్ హ్మ్. ఇట్ ద హ్మ్. మాక్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్ ఇన్ అవర్ ఛానల్. ఓహ్! సూపర్. మరి ఇది ప్యాకేజ్ విషయంలో ఎలాగండి? ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎట్లా వస్తుంటాయి ప్యాకేజ్? సో, నేను ఇప్పుడు నాకు 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని చెప్పాననుకోండి. ఓకే. హ్మ్. మీకు ప్యాకేజెస్ ఆర్ వెరీ, వెరీ గుడ్. సీఆర్ఎం టెక్నాలజీస్‌లో మనకు ప్యాకేజెస్ మంచిగానే ఉన్నవి. నేను అంత ఓకే. కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను 10 ఇయర్స్ హ్మ్. బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 12,000 ప్యాకేజ్ హ్మ్. పర్ మంత్. ఓకే. ఓకే. 12,000 ప్యాకేజ్‌తో నేను 1 ఇయర్ ఆల్‌మోస్ట్ ఇన్ ఎ సింగిల్ కంపెనీ ఐ వర్క్డ్ ఫర్ ద 3 ఇయర్స్. 3 ఇయర్స్ నేను హ్మ్. ఒక సింగిల్ కంపెనీలో వర్క్ చేశాను. బై ద టైమ్ ఐ కేమ్ ఔట్ అది ఎంట్రీ లెవెల్ కంపెనీ. సిన్స్ ఓకే. ఎంట్రీ లెవెల్ కంపెనీ గాబట్టికి స్టార్టప్ కంపెనీ గాబట్టి ఐ హావ్ ద స్కోప్ అనేది ఎక్కువుంటుంది. నేర్చుకునే స్కోప్. హ్మ్. ఇప్పుడు హ్మ్. అక్కడ ఫార్మ్ చేసుకున్న స్కోపే నా కెరియర్‌కి ఇప్పటికి కూడా యూజ్ అవుతుంది. ఆ బెనిఫిట్. సో, ఓకే. ఐ స్టార్టెడ్ విత్ 12,000 బై ద టైమ్ ఐ కేమ్ ఔట్ మై సాలరీ ఈస్ 25,000 పర్ మంత్. హ్మ్. హ్మ్. సో, అప్పుడు నా సాలరీ ఎంతుండొచ్చండి హౌ మచ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫర్ సపోజ్ విత్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ డౌన్ ద లైన్ 10 హ్మ్. ఇయర్స్ బ్యాక్. ఒక 25,000తో బయటికొచ్చిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి ఎంతిస్తారండి హైక్? నార్మల్ టెక్నాలజీస్‌లో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, అరౌండ్ 30, యాహ్! 30 వస్తాయి. 30 ఆర్ 30 40 ఆల్సో దే కెన్ గెయిన్. బట్ 30-35 హ్మ్. అంతే. ఈ సీఆర్ఎం టెక్నాలజీ అనేది కాంపిటీషన్ హెవీగా లేదు మార్కెట్‌లో. హ్మ్. సో, డిమాండ్ ఎక్కువుంది. సో, ఐ ఆల్‌మోస్ట్ హ్మ్. గాట్ లైక్ 70,000 పర్ మంత్. ఓహ్! 70,000 పర్ మంత్. 25 నుంచి 70,000 అంటే చూడండి. హ్యూజ్ డిఫరెన్స్. అంత డిమాండ్ ఉంటుంది ఈ టెక్నాలజీకి. ఓహ్! అండ్ సూపర్. ఫర్ 70,000 ఐ వర్క్డ్ ఫర్ ద 1 ఇయర్. 1 ఇయర్ నేను వర్క్ చేశాను ఒక కంపెనీలో. 1 ఓకే. ఇయర్ తర్వాత ఈ టెక్నాలజీ డిమాండ్ వల్ల ఐ గాట్ అబ్రాడ్ ఆపర్చునిటీ యాస్ వెల్. మీకు అబ్రాడ్ హ్మ్. ఆపర్చునిటీస్ అంటే అన్ని టెక్నాలజీస్‌కి ఉండవు ఈజీగా. వీసా ప్రొవైడ్ అవును. చేయటం అవన్నీ ఈ నార్మల్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లేదంటే టెస్టర్సు ఈ టెక్నాలజీస్‌కి హ్మ్. అబ్రాడ్ ఆపర్చునిటీస్ అనేవి వెరీ, వెరీ లెస్ ఉండవు మోస్ట్‌లీ 90%. ఓకే. సో, ఇలాంటి డిమాండ్ బేసిస్ టెక్నాలజీస్ ఉంటాయి చూసారా? సో, దే ఆల్సో ప్రొవైడ్ వీసా అండ్ వి హావ్ ద అబ్రాడ్ ఆపర్చునిటీస్ యాస్ వెల్. Yeah, ఓకే. with the 4 years of experience, I easily got the abroad opportunity. సో, ఓకే. ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఉంది. సో, సాలరీ పరంగా చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ ఇంటూ 3 టైమ్స్ ఈస్ ద మినిమమ్ సాలరీ. లెట్స్ ఇఫ్ ఎ హ్మ్. క్యాండిడేట్ ఈస్ ట్రైయింగ్ విత్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 3 ఇంటూ 3 9 lakhs is the minimums, and maximum will be the 5 times. 3 into 5 15. 9 to ఓహ్! 15 in the range they can expect. బట్ సాలరీ ఈస్ నాట్ ఎ మ్యాటర్. మీకు ఎంట్రీ లెవెల్ ఒక సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ అవుతున్నారంటే మీ స్కిల్స్ మీద ఫోకస్ ఉండాలి ఫస్ట్ 2 ఇయర్స్. మీ స్కిల్స్ ప్రాపర్‌గా ఉంటే మీకు సాలరీ ఆటోమేటిక్‌గా మీరు తెచ్చుకోవచ్చు ఫర్దర్‌గా. ఓకే. మరి ఇప్పుడు ఈ 2025 అప్‌కమింగ్ ఇయర్‌లో దీని మార్కెట్ ఎలా ఉండబోతుంది? వన్స్ ఇది ఎన్‌రోల్ అయితే ప్రోగ్రామ్‌కి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎంత యాహ్! ఎక్స్‌పీరియన్స్‌కైతే ఎక్కువగుంటాయి? సో, జనరల్‌గా మీరు సో, ఫర్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ డిసెంబర్‌లో కాల్స్ ఎక్కువగా ఉండవు. ఎవ్రీవన్ విల్ గోస్ ఆన్ ద లీవ్. మీకు జనవరి, హ్మ్. ఫిబ్రవరి ఆ టైంలో జనవరి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నుంచి కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి, హ్మ్. మార్చ్‌లో కాల్స్ మంచిగానే ఉంటవి. సో, ఈ టెక్నాలజీకి నాట్ ఓన్లీ ఇన్ ద 2025. సో, ఐ కెన్ హ్మ్. ప్రామిస్ సిన్స్ ఐ యామ్ చెకింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 5 ఇయర్స్ ఆర్ పాస్ట్ 12 ఇయర్స్. 12 ఇయర్స్ నేను వర్క్ చేస్తున్నాను కదా! సో, ఈ టెక్నాలజీలో కాల్స్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. దట్స్ ద ఓకే. గ్యారంటీ.
లైక్ ఇప్పుడు నాకు నా లింక్డ్ఇన్‌లో చూసుకుంటే, సో లెట్స్ సే డైలీ వన్ పర్సన్ విల్ రీచ్ అవుట్ టు మీ రిగార్డింగ్ ద జాబ్ ఓపెనింగ్. Daily, every day, one హ్మ్. person. That is the ఓకే. demand we can expect. We can check here as well. Like this one is the December 20. హ్మ్. December హ్మ్. 20 is 2 days back, right? And this one is December 20. There are two calls. December హ్మ్. 19. So December 17. So within the 5 days period, you see how many job openings are there. Everyone, even though నేను జాబ్ చేంజింగ్ అని పోస్ట్ చేయలేదు, నా ప్రొఫైల్ సెట్ చేయలేదు. ఓకే. ఈవెన్ దో ఐఎమ్ నాట్ సెట్టింగ్, నేను నౌకరీలో కూడా పోస్ట్ చేయలేదు. బట్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు మీ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఉన్నది ఈ టెక్నాలజీకి. సూపర్. సో కొంత లో కోడింగ్‌లో ఈ జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చంటారు. ఒక యా 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో. యా మినిమమ్ 2 years. మన ఫ్రెషర్స్కి 2 అయితే ఇయర్స్. లేవు. ఫ్రెషర్స్ దే నీడ్ టు హ్మ్. వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఇమీడియట్గా రావాలి హ్మ్. అంటే రాదు. సో ఓకే. ఓకే. మనకి మన సో వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్, రైట్? మనం ఏం చేస్తున్నామంటే లైక్ సో మన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సిన్స్ హ్మ్. దిస్ యాహ్! టెక్నాలజీ ఈస్ ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్. సో ఈ సర్టిఫైడ్ డెవలపర్ అని మనం మైక్రోసాఫ్ట్ నుంచి ఒక ఎగ్జామ్ రాసేసి దే విల్ గివ్ హ్మ్. సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టెక్నాలజీ. ఇఫ్ విల్ ఓకే. క్లియర్ దోస్ క్వశ్చన్స్, మనకు ఒక సర్టిఫికేట్ అని ఉంటుంది. దెన్ వీఆర్ ద సర్టిఫైడ్ డెవలపర్స్. ఆ సర్టిఫికేట్ మనం యాడ్ చేసుకొని ప్రొఫైల్‌లో ఇట్ విల్ వెయిటేజ్ టు అవర్ ప్రొఫైల్. ఓకే. సో లైక్ సో యాస్ ఎ ట్రైనర్, సో ఐ కెన్ డిస్కస్ విత్ సమ్ ఎంట్రీ లెవెల్ కంపెనీస్. ఎంట్రీ ఓకే. లెవెల్ ఓకే. కంపెనీస్ ఉంటాయి కదా! హ్మ్. సో ఆ కంపెనీస్ తోటి నేను మాట్లాడొచ్చు. నా దగ్గర ఇక్కడ సర్టిఫైడ్ డెవలపర్స్ ఉన్నారు. దే ఆర్ రెడీ టు ఓకే. ఓకే. ప్రూవ్ దెమ్‌సెల్ఫ్ అండ్ దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ 1 month or 2 months టు షోకేస్ దేర్ స్కిల్స్. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ వర్క్, యూ కెన్ ఆఫర్ దెమ్ యాస్ ఎ ఫ్రెషర్ అని అలా మాట్లాడే స్కోప్ ఉంటుంది నాకు. ఎంట్రీ ఓహ్! లెవెల్ కంపెనీ. సూపర్. ఇట్ విల్ డజంట్ వర్కౌట్ ఫర్ ద ఎంఎన్‌సీస్. ఎంఎన్‌సీస్‌లో వర్కౌట్ ఓహ్! అవ్వదు. బట్ ఎంట్రీ లెవెల్ కంపెనీస్‌లో దే విల్ యాక్సెప్ట్. యాహ్! సో, ఎనీహౌ సో, మీతో అయితే మంచి విషయాలు తెలుసుకున్నాను. అండ్ మీ రియల్ టైమ్ ప్రొఫెషనల్ ప్లస్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ ఇంకా గ్రో అవ్వాలని అయితే నేను విష్ చేస్తున్నాను. 100% 2025 ఇయర్ మీరు చాలా మందికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అండ్ జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ప్లేస్‌మెంట్స్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అశోక్ గారు. థాంక్ యూ సో ఓకే. మచ్ అండి. ఓకే. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.